మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడు మీకు అపవాది మీద జయ జీవితము సంపాదిస్తారు. చూడండి, ఈ బైబిల్ని నల్ల బైబిల్ అని పిలుస్తారు. ఈ బైబిల్ పైన నలుపు రంగు ఎందుకు పెట్టాడంటే, అది నా ఒక అభిప్రాయము. అనేక దైవ జనుల అభిప్రాయం కూడా. నల్ల పుస్తకము అని మనం పిలుస్తారు కదా ఈ బైబిల్ని. అపవాది దానికి అంటుకట్టబడి ఉన్నాడు. అపవాదిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోవును. ఆత్మక ఆహారము వాక్యము. ఈ వాక్యము తెరిచినప్పుడు, బైబిల్ని తెరిచినప్పుడు ఆ బైబిల్కి ఏమొస్తుంది? పూర్ణ సహకారం వస్తుంది. ఈ వాక్యం ఎప్పుడైనాకైనా అర్హత లేదని గొల్లుమని ఏడుస్తున్నాడు యాకోబు. ఆ గొల్లుమని ఏడుస్తుంటే, ఈ యొక్క ముద్రలు ఇప్పడానికి నా వల్ల కాదు అని అంటున్నప్పుడు, గొర్రెపిల్ల రక్తం బట్టి, నోటి సాక్ష్యం బట్టి అపవాదిని జయిస్తారు. ఈ ముద్రలు ఇప్పడానికి యేసు రక్తంలో మనం కడగబడాలి. ఈ వాక్యాన్ని చదవడానికి మనము యేసు క్రీస్తులోని బాప్తిసం పొంది ఉండాలి, పశ్చాత్తాపడి ఉండాలి. అప్పుడు వాక్యానికి పట్టు దొరుకుతుంది. అపవాదిని ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచి పారిపోను. మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈ యొక్క నల్ల బైబిల్ అంటే అపవాదిని ఎదిరిస్తేనే మీకు జీవవాక్యం దొరుకుతుంది. ఒక్కొక్కరు వారం 10 రోజుల్లో బైబిల్ చదివేశానంటారు. ఇలాగే అట్టిపోతాడంతే. సైతాను వాక్యాన్ని దొంగలిస్తాడు. మీరు వాగ్దానము గురిగా చేసుకుని దాని గురించి ప్రార్థించి